ఏమో పుస్తకం చదువుతున్నాడు మహేంద్ర మల్లెవల గాచారం చూస్తున్నాడు. అవు మహేంద్ర ఎవల గాచారం చూస్తున్నావు ఇవాళ? ఏం లేదు, తెలంగాణలో తిట్టుకునుడు రాజకీయమే నడుస్తుంది. కానీ ఆంధ్రాల బాలీవుడ్ సినిమాలలో నాగుపాములు పగబట్టినట్టు బట్టి ఒకళ్ళు వాళ్ళు కాటేసుకునే దాకా వినేటట్టు లేరు. ఆంధ్ర రాజకీయాలకు అట్లా పగలు ప్రతీకారాలతో నడుస్తున్నాయని చూస్తున్నా వాళ్ళ ఆచారం. అంటే ఆంధ్ర లీడర్ల అందరికి ఆచారం సర్కార్లో ఎవరు ఉన్నారు అన్నదాన్ని బట్టి ఉంటుందా ఎట్లా? అవు మళ్ళా ఆంధ్రాలో జగన్నాథ్ సార్ ఫ్యాన్ బాగా తిరిగినప్పుడు చంద్రాల సార్ను జైలుకు పంపిండు, పవనాల సార్ను ముప్పు తిప్పలు పెట్టిండు. ఇప్పుడు ఏమైతుంది, చంద్రాల సార్ సర్కార్ వచ్చింది, రాగానే ఏం చేసిర్రు, జగన్నాథ్ సార్ కారును దొరకబట్టిండ్రు. జగన్నాథ్ సార్ కారును దొరకబట్టిండ్రు, దాని కింద జీవి తీసుకున్న వాళ్ళని పట్టుకున్నారు, ఇప్పుడు కేసు పెట్టిండ్రు. అదే కాశారం నడుస్తున్నది. జనాల సొమ్ము తినుకుంటా వాళ్లకు మంచి చేయమంటే వీళ్ళు చేసే పనులు గివా ఎవరన్నా ఇంటే మూతితోనే నవ్విపోతారు. జనాలు వాళ్ళకు ఓట్లేసి గెలిపించి మంచి చేయమని చెప్తే లీడర్ల గాచారం ఆంధ్రాల జైల గాచారమే నడుతుంది మొత్తము. అంతేకాదు పెద్ద పెద్ద లీడర్ల సంగతి పక్కకు పెట్టు. జగన్నాథ్ సార్ ఫ్యాన్ బాగా తిరిగినప్పుడు చంద్రాల సార్ సర్కారు పచ్చ లీడర్లను తిట్టిరు కదా అప్పుడప్పుడు, చిన్న లీడర్లు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చింతకాయ పచ్చళ్ళు లెక్కున్నది. వాళ్ళు మొత్తం కోట్ల చుట్టే తిరుగుతున్నారు. వాళ్ళ గాచారం ఏం మంచిగా లేదు. నోరున్నది కదా అని అప్పుడు అనరాని మాటలు అన్నారు పచ్చ లీడర్లను కొందరు. సరే వాళ్ళనంటే అది వేరు, ఇంట్లోలను కూడా అన్నారు, మస్తు తిట్టిండ్రు. ఇక గట్లా అప్పుడు టీవీలో యూట్యూబ్లో పనిచేసే యాంకర్లు తెలంగాణ లేదు ఆంధ్రాలో లేదు. పొలిటికల్ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు అవకాశం గాచారం లేదు, వాళ్ళ గాచారం మంచిగా లేదు అన్నట్టు. గట్లా చేతుల అధికార బలం ఉంటే పోలీసులు కోవర్టులు కూడా వాళ్ళు చెప్పినట్టే వినేటట్టు ఉన్నాయి కదా. ఇక కోర్టులు పోలీసు వాళ్ళ గాచారం తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు సర్కార్లు ఉంటే వాళ్ళు చెప్పినట్టే ఇంటారు కాబట్టి వాళ్ళ గాచారం ఎప్పటికీ మంచిగానే ఉంటుంది. ఏమో పో, మొత్తం ఆంధ్ర లీడర్ల గాచారం చూస్తే కారాలు మిరియాలు ప్రతీకారాలు పగలు తప్ప ఏం కనిపించలేవు. ఇక మరి అక్కడ జనాల గాచారం ఎట్లుంటుందో కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. ఏమన్నా కానీ ఇట్లా లీడర్లు ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకుంటూ ఉంటే జనాలకు మంచి చేసుడు గురించి ఎప్పుడు ఆలోచిస్తారో మరి. చదువుకో బుక్కు, ఇక రేపు మళ్ళా మాట్లాడిస్తా.